కేంద్రంలో చంద్రబాబు ప్రాధాన్యత మరింత పెరుగుతోందా? ఎన్డీఏలో మోదీ తర్వాత కీలకంగా మారుతున్న నేత చంద్రబాబేనా? ఇప్పుడు ఎన్డీఏ పక్షాల సమన్వయ బాధ్యత కూడా చంద్రబాబు భుజాలపై పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం కోసం ఓ కీలక నేత అవసరమన్న చర్చ జరుగుతున్న వేళ చంద్రబాబు పేరు తెరపైకి రావడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. చంద్రబాబును కేవలం ఏపీ సీఎంగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో ఎన్డీఏ సమన్వయకర్తగా ఉపయోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందా? ఇప్పుడు ఇవే అంశాలు జాతీయ స్థాయి పొలిటికల్ వర్గాల్లో చర్చకి దారితీస్తున్నాయి. దేశ రాజకీయాల్లో మరోసారి చంద్రబాబు పేరు చర్చనీయాంశమైంది. ఏపీ రాజకీయాలకే పరిమితమైన నేతగా కాకుండా ఢిల్లీలో ఎన్డీఏ రాజకీయాలను ప్రభావితం చేయగల నాయకుడిగా చంద్రబాబు పాత్రపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీల సంఖ్య, వాటి రాజకీయ ప్రయోజనాలు, కేంద్రంతో రాష్ట్రాల సమన్వయం వంటి అంశాలు తెరపైకొస్తున్న టైంలో సీనియర్ నేతగా చంద్రబాబు అనుభవాన్ని బీజేపీ ఎలా ఉపయోగించుకోబోతోందన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లోక్సభలో టీడీపీ బలం, కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు, ఏపీ ప్రయోజనాల కోసం ఢిల్లీలో చంద్రబాబు చురుకైన పాత్ర, ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబును జాతీయ స్థాయిలో ఎన్డీఏ సమన్వయకర్తగా ఉపయోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. ఎన్డీఏ అంటే కేవలం బీజేపీ మాత్రమే కాదు, బీజేపీతో కలిసి పనిచేస్తోన్న అనేక ప్రాంతీయ పార్టీల సమాహారం. 2024 ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలో టీడీపీ, జేడీయూ వంటి మిత్రపక్షాల మద్దతు కీలకంగా మారింది. ఆ సమయంలోనే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో మళ్లీ కీలకంగా మారారు. ఎన్డీఏలో టీడీపీకి ఉన్న ప్రాధాన్యత, లోక్సభలో ఉన్న సంఖ్యాబలం, ఏపీ నుంచి వచ్చే రాజకీయ ప్రభావం, ఇవన్నీ చంద్రబాబును మిగతా మిత్రపక్షాల నేతలతో పోలిస్తే ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అందుకే ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం అవసరమన్న చర్చ వచ్చినప్పుడల్లా చంద్రబాబు పేరు సహజంగానే చర్చకు వస్తోందన్న విశ్లేషణ రాజకీయ విశ్లేషకుల్లో వినబడుతోంది. చంద్రబాబుకు జాతీయ రాజకీయాలు కొత్తేం కాదు. 1990 నుంచే జాతీయ స్థాయి కూటమి రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. వివిధ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడం, ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేయడం, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మిత్రపక్షాల పాత్ర సమన్వయం చేయడం, ఇలాంటి అనుభవం చంద్రబాబుకుంది. అందుకే ఎన్డీఏలో కోఆర్డినేటర్ లాంటి బాధ్యత కోసం ఎవరిని పరిగణనలో తీసుకోవాలి అనే చర్చ వస్తే చంద్రబాబు పేరు రాజకీయంగా వినిపించడం పెద్ద ఆశ్చర్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బీజేపీకి సొంత మెజార్టీ ఉన్నప్పటికీ మిత్రపక్షాల ప్రాధాన్యత మాత్రం పూర్తిగా తగ్గిపోలేదు. ప్రత్యేకంగా ఏపీ, బీహార్ వంటి రాష్ట్రాల రాజకీయ సమీకరణాలు ఎన్డీఏ భవిష్యత్ వ్యూహాల్లో కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలతో నిరంతర సమన్వయం కోసం ఓ సీనియర్ నేత అవసరమైతే చంద్రబాబు అనుభవం బీజేపీకి ఉపయోగపడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా నిలిచారు. ఆ తర్వాత కేంద్రం, ఏపీ మధ్య సమన్వయం విషయంలో కూడా చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, అమరావతి, పోలవరం, రాష్ట్రానికి కేంద్ర సహకారం, పెట్టుబడులు, విభజన హామీలకు సంబంధించిన అంశాలు, అనేక విషయాలపై కేంద్రంతో నిరంతరం చర్చిస్తున్నారు. దీంతో చంద్రబాబు, మోడీ మధ్య రాజకీయ సమన్వయం బలపడిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే ఈ సాన్నిహిత్యం ఇప్పుడు చంద్రబాబుకి ఎన్డీఏలో మరింత పెద్ద బాధ్యత తీసుకొచ్చే స్థాయికి వెళ్తుందా అనే సందేహాలు రాజకీయ విశ్లేషకుల్లో సైతం వినిపిస్తున్నాయట. అయితే చంద్రబాబుకి ఎన్డీఏ కోఆర్డినేటర్ బాధ్యత వస్తే దాని రాజకీయ ప్రభావం ఏమిటి అనేది కూడా కీలకమే. మొదటగా టీడీపీకి జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. రెండోది, ఎన్డీఏలోని ఇతర మిత్రపక్షాలతో చంద్రబాబుకు ప్రత్యక్ష సమన్వయం ఏర్పడుతుంది. మూడోది, కేంద్రం, రాష్ట్రాల మధ్య సమస్యలపై చంద్రబాబు గొంతుగా మరింత బలపడే అవకాశం ఉంటుంది. నాలుగోది, 2029 ఎన్నికల దిశగా ఎన్డీఏ వ్యూహాల్లో కూడా చంద్రబాబు పాత్ర పెరగొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ రాజకీయ అంచనాలు మాత్రం. ప్రస్తుతం చంద్రబాబును ఎన్డీఏ కోఆర్డినేటర్ గా నియమించనున్నట్లు అధికారిక ప్రకటన ఏం రాలేదు. అయినా ఎన్డీఏలో సమన్వయ వ్యవస్థపై చర్చ మొదలవడం, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో ఇప్పటికే కీలక భాగస్వామిగా ఉండడం, ఆయనకు గతంలో కూటముల సమన్వయంలో అనుభవం ఉండడం, ఇవన్నీ కలిసి చూస్తే చంద్రబాబు పేరు ఎందుకు చర్చలోకి వచ్చిందన్నది మాత్రం ఆసక్తికరమైన రాజకీయ పరిణామమే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏలో కీలక భాగస్వామి అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న అంశం. ఆయనకు కొత్త జాతీయ బాధ్యత దక్కుతుందా లేదా అన్నది మాత్రం రాబోయే రోజుల్లోనే తేలనుంది. అసలు ఎన్డీఏకి నిజంగా కొత్త సమన్వయకర్త అవసరమా? అవసరమైతే ఆ బాధ్యత చంద్రబాబుకే దక్కుతుందా, లేక బీజేపీ మరో నేతను తెరపైకి తీసుకొస్తుందా? ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో ఇదే ఆసక్తికరమైన చర్చగా మారింది.